తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏఐసిసి కొత్త కార్యాలయం ప్రారంభం, ఇందిరాగాంధీ భవన్గా పేరు ఖరారు. ఏపీలో కొత్త పథకం ఈ నెల 18న ప్రారంభం. నాచారం పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం, వ్యాపించిన మంటలు. రేపు ఈడీ కార్యాలయంలో విచారణ, హాజరు కానున్న కేటీఆర్. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన 6 అంతస్తుల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ప్రారంభించారు. కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్ అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ప్రస్తుతం అక్బర్ రోడ్ 24వ నెంబర్ బంగ్లాలో ఏఐసిసి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. 5 దశాబ్దాలుగా అక్బర్ రోడ్లోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ నెల 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. డిఓబి, క్యాస్ట్, నేటివిటీ, అడంగల్ వంటి 150 ధృవపత్రాలను వాట్సాప్లో అందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను అందిస్తామని తెలిపారు. ఈ విధానంతో ప్రజలెవరూ గవర్నమెంట్ ఆఫీసుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ సేవల్లో ఏఐని కూడా ప్రవేశపెడతామన్నారు. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నాం. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నాం. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం. ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలి టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలి.
కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో తనపైనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడి చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాడి చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ చేసిన తప్పుడు ప్రచారం వార్తలను ఖండించారు. ఎమ్మెల్యే సంజయ్ పై తాను దాడి చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని ఫోటోలు, వీడియో క్లిప్లు విడుదల చేశారు. సంజయ్ నా మీద దాడి చేసిన తప్పితే నేను సంజయ్ మీద దాడి చెయ్యలేదు. బాజాబ్తు సంజయ్, జగిత్యాల సంజయ్ గారు ఏమన్నారంటే నా పక్కన కూర్చొని ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బట్టలు ఎట్లిపుతున్నా చూడు అని నాతో అన్నాడు. అన్న తర్వాత నేను నువ్వు మైక్ ఇచ్చిన తర్వాత అసలు ఈయన ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈయన చూడొచ్చు మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న ముగ్గురు మంత్రుల ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో కొన్ని మీడియా ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పుడు సమాచారం పోతా ఉంది. ఏమని పోతా ఉంది? రేపు ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. నందినగర్ నివాసం నుంచి బయలుదేరనున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్ను విచారించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్లో రేవంత్ బృందం పర్యటించనుంది. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సు జరగనుంది. జనవరి 21 నుంచి 23 వరకు సీఎం రేవంత్తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్, ఇతర ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొననున్నారు. సుమారు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది. దావోస్ కంటే ముందు 16 నుంచి 19 వరకు సింగపూర్లో ముఖ్యమంత్రి టీం పర్యటిస్తారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉంటారు. సింగపూర్లో స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంప్రదింపులు జరుపుతారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఫోర్త్ సిటీని విస్తృతంగా ప్రమోట్ చేసి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నారు సీఎం. సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు వెల్లడించారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. 2023 నవంబర్లో చంద్రబాబును A1గా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఎప్సెట్, ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్ష, మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 21న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్, జూన్ 6న లాసెట్, పీజీఎల్సెట్, జూన్ 8, 9న ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్, జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలిపారు.
తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు జరగనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, మంత్రి జూపల్లి కృష్ణారావుల మంత్రి పదవులు పోతాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో వ్యక్తిని కూడా మంత్రి పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ అధిష్టానం సూచనలు చేసిందని సమాచారం. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని, విచారణకు ఈ నెల 17న హాజరవుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు గతంలో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురామ్ను దర్యాప్తు అధికారిగా డీసీపీ విజయ్ కుమార్ నియమించారు. భారతదేశంలో అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీల్గిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్ షీర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్యార్డ్లో నౌకలను నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ యుద్ధ నౌకలతో భారత నేవీ బలం మరింత పెరిగినట్లయింది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలనే టార్గెట్ దిశగా భారత్ ముందుకు కొనసాగుతోంది. 21वीं सदी का भारत पूरे आत्मविश्वास के साथ आगे बढ़े, इसके लिए ये बहुत जरूरी है कि हम गुलामी के प्रतीकों से भी मुक्त हो, और हमारी नौसेना ने इसमें भी नेतृत्व दिखाया है. नौसेना ने अपने ध्वज को छत्रपति शिवाजी महाराज की गौरवशाली परंपरा से जोड़ा है. नेवी ने एडमिरल रैंक के एप्लेट भी छत्रपति शिवाजी महाराज की परंपरा के अनुसार रिडिजाइन किए हैं. मेक इन इंडिया का अभियान, भारत की आत्मनिर्भरता का अभियान भी गुलामी की मानसिकता से मुक्ति को बढ़ावा देता है. मुझे विश्वास है आप सभी ऐसे ही देश को गौरव से भरे पल देते रहेंगे. हर वो काम जो भारत को विकसित बनाने में योगदान दे, वो हमें मिलकर करना है. हमारे दायित्व अलग हो सकते हैं, लेकिन सबका ध्येय एक ही है, विकसित भारत. साथियों, मेक इन इंडिया से भारत की सेनाओं का सामर्थ्य बढ़ने के साथ ही आर्थिक प्रगति के नए द्वार भी खुल रहे हैं. जैसे एक उदाहरण शिप बिल्डिंग इकोसिस्टम का है. आप में से बहुत से लोगों को पता होगा, एक्सपर्ट भी कहते हैं शिप बिल्डिंग में जितना इन्वेस्ट किया जाए उसका 2 गुना पॉजिटिव इंपैक्ट इकोनॉमी पर पड़ता है. यानी अगर हम शिप बिल्डिंग में 1 रुपये लगाते हैं तो इकोनॉमी में 1 रुपया 82 पैसे के आसपास सर्कुलेशन होता है. अब सोचिए, अभी देश में 60 बड़े शिप्स अंडर कंस्ट्रक्शन है. इनकी वैल्यू 1.5 लाख करोड़ रुपए के आसपास है. यानी इतना पैसा लगाने से करीब 3 लाख करोड़ रुपए का सर्कुलेशन हमारी इकोनॉमी में होगा. और रोजगार के मामले में तो इसका 6 गुना मल्टीप्लायर इफेक्ट होता है. जहाजों का ज्यादातर सामान, ज्यादातर पार्ट्स देश के एमएसएमई से ही आता है. इसलिए अगर 2000 वर्कर एक जहाज बनाने के काम में लगते हैं तो दूसरी इंडस्ट्री में जो एमएसएमई सप्लायर है उस एमएसएमई सेक्टर में करीब 12,000 रोजगार बनते हैं.
साथियों, आज भारत दुनिया की तीसरी बड़ी इकोनॉमी बनने की तरफ तेजी से आगे बढ़ रहा है। हमारी मैन्युफैक्चरिंग, हमारी एक्सपोर्टिंग कैपेसिटी भी लगातार बढ़ रही है। आने वाले सालों में सैकड़ों नए शिप्स की, नए कंटेनर्स की जरूरत भारत को होगी। इसलिए पोर्ट लेड डेवलपमेंट का मॉडल हमारी इकोनॉमी को गति देने वाला है, रोजगार के हजारों नए मौके बनाने वाला है। साथियों, इस क्षेत्र में कैसे रोजगार बढ़ रहा है, इसका एक उदाहरण सी फेरर्स की संख्या भी है। 2014 में भारत में सी फेरर्स की संख्या 1.25 लाख से भी कम थी। आज ये 2 गुने से भी अधिक बढ़कर लगभग 3 लाख तक पहुंच चुकी है। आज भारत सी फेरर्स की संख्या में विश्व में टॉप 5 में आ गया है। साथियों, हमारी सरकार का तीसरा कार्यकाल अनेक बड़े निर्णयों के కేరళ తమిళనాడు రాష్ట్రాలను కళ్ళక్కడల్ వణికిస్తోంది. 2 రాష్ట్రాల తీరాలకు కళ్ళక్కడల్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది. అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగిసిపడే అవకాశం ఉందని INCOIS వెల్లడించింది. ఈ క్రమంలో తీరంలో ఇప్పుడిప్పుడే ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. తీరంలో ఈ అలలు మరింత ఉధృతంగా ఎగిసిపడే అవకాశం ఉందని అంచనా వేసింది. INCOIS హెచ్చరికల నేపథ్యంలో కేరళ తమిళనాడు రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలు అలర్ట్ అయ్యాయి. తీర ప్రాంతాలపై అదనపు నిఘా పెట్టాయి. అలలు ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. పర్యాటకులు ఎవరూ బీచ్కు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. హైదరాబాద్లోని నాచారం PS పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. సురానా వైర్స్ పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల పరిశ్రమలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో భారీగా ఆస్తి నష్టం సంభవిస్తూ ఉండటంతో పాటు ప్రాణ నష్టం కూడా అధికంగానే ఉంటుంది. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం, భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటం ఇందుకు కారణం. పారిశ్రామిక వాడలు ప్రమాదాలకు కేరాఫ్గా మారాయి. ఆయా పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలతో పాటు బీహార్, గుజరాత్, ఒరిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్రాన్ని పొందిందని RSS చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహం కిందికే వస్తాయని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ RSS చీఫ్ పై ధ్వజమెత్తారు. దేశంలో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని రాహుల్ అన్నారు. ఒకటి రాజ్యాంగ సిద్ధాంతమైతే మరొకటి RSS భావజాలమని తెలిపారు. We are getting new headquarters at a very particular time. I think it's quite symbolic that yesterday the chief of the RSS said that India never achieved independence in 1947. He said that true independence in India was achieved when the Ram Mandir was built. He says that the constitution was not the symbol of our freedom. Mohan Bhagwat has the audacity to inform the nation every 2 or 3 days what he thinks about the independence movement, what he thinks about the constitution. In fact, what he has said yesterday is treason, because it is stating that the constitution is invalid. It is stating that everything, the fight against the British was invalid, and he has the audacity to say this publicly. In any other country, he would be arrested and tried. That is the fact, right? To say that India did not get independence in 1947 is an insult to every single Indian person. And it's about time we stop listening to this nonsense that these people think they can just keep parroting out and shouting and screaming.
టీమిండియా విమెన్ మొదటిసారి వన్డేల్లో 400కు పైగా రన్స్ చేసింది. కెప్టెన్ స్మృతి మంధన, మరో ఓపెనర్ ప్రతీక రావల్ సెంచరీలతో చెలరేగారు. 1 డౌన్లో వచ్చిన రిచా ఘోష్ దూకుడుగా ఆడింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తోన్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కు సందర్శకులు పోటెత్తారు. హైదరాబాద్ మెట్రో రైల్ గాలిపటాన్ని ఎగురవేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మెట్రో నిర్వహిస్తున్న ఇట్స్ మీ టైమ్ ఆన్ మై మెట్రో థీమ్లో భాగంగా మెట్రో నమూనాలో ఉన్న కైట్ను ఎగురవేశారు. ఈ గాలిపటాన్ని మెట్రో అధికారులతో ఎల్ఎన్టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. మెట్రో గాలిపటం నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. మొత్తం 50 దేశాలకు చెందిన దాదాపు 150 మంది ఫ్లయర్స్ కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. నగరవాసులు, పర్యాటకులు, విదేశీయులు హాజరై సందడి చేశారు. పరేడ్ గ్రౌండ్లో ఆహార ప్రియుల కోసం 1200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నెల 13న ప్రారంభమైన పతంగుల పండుగ నేటితో ముగియనుంది. ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని దాదాపు 300 పత్తి బస్తాలు అగ్నికి కాలిపోయినట్లుగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకొని దాదాపు 300 పత్తి బస్తాలు అగ్నికి కాలిపోయినట్లుగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.